టీడీపీ పార్టీ ఉంది కాబట్టి ఆ టీడీపీలు ఉన్నారు కాబట్టి టీడీపీకే ఇచ్చారు కనుక ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇది టీడీపీ ఇప్పించారు, టీడీపీ. సినిమా ఇండస్ట్రీకి కులాలు లేవు, సినిమా ఇండస్ట్రీకి మతాలు లేవు. సార్, నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా మురళీమోహన్ గారికి అండ్ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. సో ఈ అవార్డు ఇచ్చినందుకు గాను సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ నడుస్తున్నాయి వాళ్ళ మధ్య. సో అంటే ఎందుకు వాళ్ళని ట్రోల్స్ చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు అండ్ వాళ్ళు ఆ అవార్డుకి అర్హులని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటుంటే ఈ ట్రోల్స్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఒకటమ్మా, అవార్డు ఇవ్వడానికి 100% అర్హులు మురళీమోహన్ గారు, 100% అర్హులు రాజేంద్ర ప్రసాద్ గారు. కాకపోతే ట్రోల్స్ ఎందుకు చేస్తారంటే టీడీపీ పార్టీ ఉంది కాబట్టి ఆ టీడీపీలు ఉన్నారు కాబట్టి టీడీపీకే ఇచ్చారు, టీడీపీ వాళ్ళే ఇప్పించారు, టీడీపీ వాళ్ళు ఇప్పించారు, బాలకృష్ణ కూడా లాస్ట్ టైం వాళ్ళే ఇప్పించారు కదా అనుకుంటారు. ఇది నడుస్తూ ఉంటుంది. దాంట్లో మనం ఇప్పుడు అవునన్నా కాదన్నా మురళీమోహన్ గారు టీడీపీ, అవునన్నా కాదన్నా రాజేంద్ర ప్రసాద్ గారు టీడీపీ, బాలేబాబు టీడీపీ. కనుక వస్తుంటే ఇలాంటివన్నీ దాన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతుండాలా, దానికోసం పెద్ద పట్టించుకోకూడదు. అంటే మనం పద్మశ్రీ అవార్డు వచ్చిన గ్రహీతల్లో ఒక రియల్ ఎస్టేట్గా సూపర్, ఒక ఆర్టిస్ట్గా సూపర్, ఒక బ్రహ్మాండమైన నటుడుగా రాజేంద్ర ప్రసాద్ గారు సూపర్, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సూపర్, అన్నింటికి కూడా మంచి ఆదరణతో ఇండస్ట్రీకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు ఇద్దరు చేశారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు తలనాలికలా ఉంటారు, వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టించారు ఫిలిం నగర్లో. ఇలా మంచి కార్యక్రమాలు ఎవరు చేసినా పద్మశ్రీ కానీ పద్మ విభూషణ్ కానీ ఏమైనా ఇవ్వడానికి 100% అర్హులుగా ఉంటారు. వాళ్ళు ఇవ్వడానికి అర్హులని నేను అనుకుంటున్నాను. కనుక ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇది టీడీపీ ఇప్పించారు, టీడీపీ ఇప్పించకపోతే కాంగ్రెస్ ఇప్పిస్తారా? కాంగ్రెస్ ఇప్పిస్తారు, టీడీపీ ఇప్పిస్తారు. ఎందుకంటే టీడీపీకి అత్యంత సన్నిహితంగా ఉన్నది దాదాపు 83 నుంచి సన్నిహితంగా మురళీమోహన్ గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. వాళ్ళు రికమెండెడ్ బై ఆల్రెడీ రికమెండ్ చేస్తారు కంపల్సరీ. అలాగని ఇంకొక కాంగ్రెస్ వాళ్ళనో లేకపోతే వైసీపీ వాళ్ళనో రికమెండ్ చేయలేదని తప్పు. సినిమా ఇండస్ట్రీకి కులాలు లేవు, సినిమా ఇండస్ట్రీకి మతాలు లేవు, సినిమా ఇండస్ట్రీకి రాజకీయం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంటే మాది, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంటే మాది. కనుక ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, 2 గవర్నమెంట్లు మావే. దాంట్లోనే రాజేంద్ర ప్రసాద్ గారికి మురళీమోహన్ గారికి వచ్చింది అనుకుంటాం. ఆయన బాగుండాలి, వాళ్ళకి మంచి అర్హులుగా వచ్చింది కనుక పద్మశ్రీ అవార్డులు ఇద్దరికి వచ్చినందుకు సంతోషిస్తూ వాళ్ళకు కూడా నా తరపు నుంచి కూడా నేను అభినందనలు తెలుపు చేస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా, టీడీపీ ఇచ్చినా, మరి బీజేపీ ఇచ్చినా, ఏది ఇచ్చినా మాకు ఇండస్ట్రీకి మంచి జరిగింది కాబట్టి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కనుక వాళ్ళకి అవార్డు వచ్చింది. ఇంకా తక్కువ వాళ్ళకి కూడా అవార్డులు రావాలని, నేషనల్ అవార్డ్స్ రావాలని, అలాగే మళ్ళీ పద్మశ్రీ పద్మ విభూషణ్ రావాలని, నందమూరి తారక రామారావు గారికి భారతరత్న రావాలని, నందమూరి తారక రామారావు గారికి భారతరత్న రావాలని మీరు టీడీపీ నుంచి ప్రయత్నం చేయాలని, నిజంగా సిన్సియర్గా ప్రయత్నం చేయాలని మా ఇండస్ట్రీ నుంచి మా తరపు నుంచి మేము కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.